5 దశల్లో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు హాజరయ్యారు. 5 దశల్లో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలతో పాటు 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్ఓలు, డిఈఓలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. వేసవి సెలవుల కారణంగా గత 3 రోజులుగా దుర్గమ్మను దర్శించుకునే వారి సంఖ్య పెరిగింది. భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడంతో పాటు అమ్మవారికి భారీగా ఆదాయం సమకూరింది. నిన్న వివిధ టికెట్ల ద్వారా మొత్తం 46,15,935 రూపాయల ఆదాయం సమకూరింది. వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మ దర్శనానికి గత 3 రోజులుగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. నిన్న రికార్డు స్థాయిలో అమ్మవారి ఆలయానికి ఆదాయం వచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 43,900 మంది దర్శించుకున్నారు. వివిధ టికెట్ల ద్వారా మొత్తం 46,15,935 రూపాయల ఆదాయం సమకూరింది. దర్శన టికెట్ల ద్వారా 26,68,600 రూపాయలు, 300 టికెట్ల విక్రయం ద్వారా 5,23,800 రూపాయలు ఆదాయం సమకూరింది. 100 రూపాయల టికెట్ల అమ్మకం ద్వారా 8,47,800 రూపాయలు ఆదాయం సమకూరింది. కేశఖండన 3,939 మంది వినియోగించుకున్నారు. 61,575 లడ్డూలు అమ్మకం జరిగాయి. 32,490 రూపాయల మేర పులిహోర టికెట్ల అమ్మకం సమకూరింది. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరుగుతున్న చర్యలు లేవని తెలుగుదేశం నేత బోండా ఉమా ఆరోపించారు. వైసీపీ నేతల అండతో సీఎస్ 100 ఎకరాలు కాజేశారని అన్నారు. దీనిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని కేంద్ర ఎన్నికల సంఘం సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్, ఆయన బంధువుల అండతో భోగాపురం మండలంలో సీఎస్ జవహర్ రెడ్డి 2,000 కోట్ల రూపాయల విలువైన భూములు దోచేశారని తెలుగుదేశం నేత బోండా ఉమా ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలున్న సీఎస్ బుకాయిస్తున్నారని, పైగా అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూదందాపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి జవహర్ రెడ్డిని సీఎస్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై ప్రధాన ఎన్నికల అధికారికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని విమర్శించారు. సీఎస్ అక్రమాలపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు బోండా ఉమా తెలిపారు. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున జరిగిన భూ దోపిడీలో సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్న జవహర్ రెడ్డి రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఫామ్ పట్టాలన్నింటినీ సీజ్ చేసి కలెక్టర్ సహా సంబంధిత అధికారులందరిపైన విచారణ జరగాలన్నారు. ఆధారాలతో ఆరోపణలు చేస్తే విచారణ కోరకుండా ఆరోపణలు చేసిన వారిని సీఎస్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్, ఆయన కుమారుడు తాడేపల్లి పెద్దలు కలిసి భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తమ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. 5 నెలలుగా, 4 నెలలుగా, 2 నెలలుగా, నెల రోజులుగా, 15 రోజులుగా ఎన్ని డీ పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఎవరి పేరు మీద జరిగినాయి అనేది తక్షణమే ఈ కుంభకోణం మీద ఎన్నికల కమిషను ఆదేశాలు ఇవ్వాలి. అలాగే జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. విజయనగరం జిల్లాలో 596 జీవోను అడ్డు పెట్టుకొని
డీ పట్టాల రిజిస్ట్రేషను ఎవరు ఎన్ని ఎకరాలు జరిగినాయి, ఎన్ని ఎకరాలు ఈ 3-4 నెలల్లో జరిగినాయి, అది ఎవరి పేర్ల మీద జరిగినాయి, సమగ్రమైనటువంటి నివేదికని గంటలో తెచ్చుకోవచ్చు. చీఫ్ సెక్రటరీ అనుకుంటే గంటలో తెప్పించుకోవచ్చు. అక్కడ ఈ భూములు ఈ పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగినాయని దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయో బయట పెడితే అనుమానాలు నివృత్తి అవుతాయి. అది కాకుండా ఆరోపణ చేసిన వారి మీద కేసులు పెడతా, క్రిమినల్ కేసులు పెడతా, పరువు నష్టం దావా వేస్తా, లేదా ఇంకో విధంగా నేను అంతు చూస్తానని ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఒక రాజకీయ నాయకుల్లాగా బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు. 6 సంవత్సరాలు తన పదవీ కాలంలో 400 కోట్ల టర్నోవర్ ఉన్న కృష్ణా మిల్క్ యూనియన్ నేడు 1200 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించి దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్లానని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. రైతులు పాల వినియోగదారుడు 2 కళ్ళులాగా భావించి తక్కువ ధర ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారాన్ని అందించడమే మా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ చైర్మన్గా పదవి చేపట్టి 6 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ చలసాని ఆంజనేయులు తాను సాధించిన విజయాలను సిటీ కేబుల్తో పంచుకున్నారు. కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం కాకుల్పాడు గ్రామంలో రైతుగా ఉన్న తాను చైర్మన్గా పదవి చేపట్టడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ 2019 మే 22న చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 6 సంవత్సరాల తన పదవీ కాలంలో 400 కోట్ల టర్నోవర్ ఉన్న కృష్ణా మిల్క్ యూనియన్ నేడు 1200 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించినట్లు చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. 6 ఏళ్ల కాలంలో రైతులకు 3 సార్లు బోనస్, పాడి రైతులు మరణిస్తే క్షీరబంధు పథకం కింద 50,000 రూపాయలు, పాడి రైతు పిల్లల వివాహానికి కళ్యాణమస్తు పథకం, చదువుల్లో అత్యధిక మార్కులు సాధిస్తున్న పాడి పిల్లలకు పారితోషికాలు, దాణా మిక్సర్, రైతులకు బీమా పథకం, పాడి రైతులు ఆరోగ్యం లాంటి ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. 200 కోట్ల రూపాయలతో 27 ఎకరాలలో భారతదేశంలోనే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో 6 లక్షల మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలో పాడి రైతుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతామని తెలిపారు. భారతదేశంలోనే రైతులకు అత్యధిక పాలధారిచ్చే ఏకైక సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ విజయ పాల డైరీగా ఎదగటం తనకెంతో ఆనందంగా ఉందని, ఈ ఘనత వెనుక పాడి రైతులు, ఎండీ నుంచి కింది స్థాయి ఉద్యోగులు సమిష్టిగా శ్రమించడం ద్వారా విజయాలను సాధిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిలో రానున్న 5 ఏళ్ల పదవీ కాలంలో 1200 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ డైరీ పాల ఉత్పత్తి 2000 కోట్ల టర్నోవర్గా తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తానని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. రైతుకు మంచి వ్యాపార భవిష్యత్తును కల్పించే దిశగా వచ్చే 10 ఏళ్లలో మంచి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతామని చెప్పారు. సంవత్సరానికి 3 సార్లుగా బోనస్ ఇవ్వటంలో కానీ ఇవన్నీ కూడా చేసి 600 కోట్లు ఉన్న టర్నోవర్ 1200 కోట్లు తీసుకెళ్ళటం, అలాగే అత్యధికంగా రేట్ ఇవ్వటం, అత్యధికంగా లాభాలను కూడా సంవత్సరానికి 3 సార్లుగా రైతు తను తీసుకున్నటువంటి పాలని వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులను బోనస్ రూపేణా తీసుకోవడంలో కానీ, అదే కాకుండా రైతుకి అవసరమైనప్పుడు రైతు సరిపోతే రైతుకి అవసరంలో ఉండాలని చెప్పి పాలకవర్గం అంత నిర్ణయం తీసుకుని రైతు చనిపోయినప్పుడు 50,000 రూపాయల క్షీరబంధు పథకం ద్వారా సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ, రైతు ఇంటి వివాహం జరిగితే కూడా మనం భాగస్వాములు అనే ఉద్దేశంతో కళ్యాణమస్తు ద్వారా 3 కోట్ల రూపాయలు మంగళసూత్రాన్ని ప్రతి పెళ్ళైనప్పుడు రైతు పాలు పోసిన రైతు కుటుంబానికి ఇవ్వటంలో కానీ, రైతుల పిల్లలు చదువుకుంటే అత్యధికంగా విద్య చదువుకున్న వాళ్ళ ప్రస్తుతానికి అత్యధిక చదువుకున్న వాళ్ళకి కొంత పారితోషికం ఇవ్వటంలో కానీ, ఇవన్నీ కూడా ఇవ్వటంతో పాటుగా పాడి పశువులకు కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళకు పాడి పశువుకి ఏమి కావాలి, రైతుకి ఏం కావాలి అట్లా ఆలోచిస్తున్నాము. పశువుకు కూడా హై క్వాంటిటీ మంచి ఫీడ్ని, ప్రోటీన్ కలిగినటువంటి ఫీడ్ని సబ్సిడైజ్డ్గా 4-5 రూపాయలు తక్కువగా యూనియన్ భరించి ఇవ్వడంలో కానీ, మినరల్ మిక్చరు, కాల్షియము, డీవార్మింగ్ ఇవన్నీ అందజేయడంలో కానీ, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఒక వంతు రైతు చెల్లిస్తే ఒక వంతు గ్రామంలో సొసైటీ, అలాగే ఒక వంతు యూనియన్ చెల్లించడంలో రైతుకి ఈత చనిపోతే అవసరం ఆదుకుంటా కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ,
అదే కాకుండా రైతులకి ఆరోగ్యం పేరుతో మేము పాడి రైతుల్ని వెళ్ళి పరీక్షలు చేయించి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందని కూడా తెలవకపోయినా సరే పాడి రైతులు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా కష్టపడతారని చెప్పి ఈ జిల్లాలో 18 మంది పాడి రైతులు గ్రామాల్లోంచి వరుణ్ కార్డియాక్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తద్వారా 1700 మందికి పైగా టెస్టులు చేసి దాంట్లో 300 మందికి యాంజియోగ్రాములు చేసి 42కి స్టెంట్లు వేయటం కానీ అలాగే 10 మందికి బైపాస్లు చేసి ఇంకా నిరంతరం ఒక 4000 మందికి కళ్ళ వైద్యం ద్వారా కళ్ళ ఆపరేషన్లు చేయటం కానీ. పవిత్రమైన హజ్ యాత్రకు రాష్ట్రం నుంచి ముస్లిం సోదరులు తరలి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం 8:45 బయలుదేరారు. మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఈ యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. 2024 పవిత్ర హజ్ యాత్రకు ముస్లిం సోదరులు ఈ ఉదయం 8:45 గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్లారు. ఈ యాత్రకు యాత్రికులను తీసుకుని బస్సులు తెల్లవారుజామున 3:30 గన్నవరం ఈద్గా మస్జిద్ హజ్ క్యాంపు నుండి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లాయి. ఈ బస్సులకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి హర్షవర్ధన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. హజ్ కమిటీ సీఈఓ అబ్దుల్ ఖాదర్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముస్లిం సోదరులకు వివరించారు. కాగా రాష్ట్రంలో వివిధ జిల్లాలలో నలుమూలల నుంచి 713 మంది ముస్లిం సోదరులు హజ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకోగా మొదటి విడతగా ఈరోజు 323 మంది గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సౌదీ అరేబియా జెడ్డా విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుండి హజ్ యాత్రకు సంబంధించి 713 మంది వరకు ఈ సంవత్సరం ఇక్కడ ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మరి వెళ్ళేదానికి హజ్ కమిటీ మరియు మా సెక్రటరీ గారు హజ్ ఈఓ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఎయిర్పోర్ట్కి ఆపోజిట్గా మద్రసాలో మరి చేయటం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి మరి హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ఎవరైతే వస్తున్నారో హాజీస్ వాళ్ళందరికీ కూడా మరి ఈ దేశంలోనే ఎక్కడా కూడా ఏర్పాటు చేయని విధంగా వారికి మంచిగా 48 అవర్స్ బిఫోరే మరి వచ్చినప్పుడు వారికి వసతి మరి భోజన వసతి కానివ్వండి, మరి అక్కడి నుంచి ఎక్కడైతే మనకి ఆ పాయింట్ హజ్ క్యాంప్ నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు కూడా మరి బస్సెస్ అరేంజ్ చేసి విజయవాడ 1 టౌన్ నుంచి బయలుదేరుతున్నాను. మక్కా ప్రయాణం చేస్తున్నాం. మక్కా, మీనా, ముజలిఫా ఇవన్నీ చూసుకొని రిటర్న్ వస్తుంది. 44 డేస్ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళు ఇచ్చేదని మరి ఈసారి ఎలక్షన్ దీని మీద ఇవ్వలేదు. మేము ఉయ్యూరు నుండి వచ్చాము. ప్రస్తుతానికి నా పేరు నసీం, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మక్కా యాత్ర అంటే ప్రతి ముస్లింకి తన జీవిత కోరిక లాంటిది. అది నెరవేర్చితే ఎంతో అదృష్టవంతుడి కింద లెక్క. దేవుడు ఎప్పటికైనా సరే ఎవరినైనా కానీ పిలిచాడు అంటేనే వెళ్ళగలుగుతారు అక్కడికి. అల్లా యొక్క కృప లేనిదే అక్కడ దాకా ఏ మనిషి కూడా ఏ ఒక్క ముస్లిం కూడా రాలేడు. సో అందువల్ల మేము మక్కా హజ్ యాత్రకి వెళ్తున్నాము. అది సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. 8వ అదనపు జిల్లా న్యాయస్థానంలో నిందితుడి తరపు న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీష్కు పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెల్లడించే అవకాశం ఉంది. కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యురాలు, మాజీ విద్యాశాఖ మంత్రి, ముదినేపల్లి మాజీ ఎమ్మెల్యే ఏర్నేని సీతాదేవి మరణించడం పాల రైతులకు, కృష్ణా జిల్లా వాసులకు తీరని లోటని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. 74 సంవత్సరాల వయసు పైబడి చిరకాలం పాటు రైతు సమస్యల పోరాటం చేసిన మహోన్నత వ్యక్తులు అని అభిప్రాయపడ్డారు. ఏర్నేని సీతాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని తాను భగవంతుడికి ప్రార్థిస్తున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యురాలు, అలాగే మంత్రిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా, ముదినేపల్లి శాసనసభ్యురాలుగా ఆవిడ ఆ రోజు నుంచి ఈ వరకు ఇవాళ 74 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా మొన్న కూడా మా పాలకవర్గ సమావేశం మా మీటింగ్లో కూడా 22వ తారీఖున కూడా పాల్గొనడం జరిగింది. ఆవిడ హైదరాబాద్ వెళ్ళటం, తెల్లవారేసరికి చనిపోయి ఉండటం, ఆ రోజు నుంచి ఈ భార్యాభర్తలు ఇద్దరు, నేను నాగేంద్రనాథ్ గారు, సీతాదేవి గారు ఇద్దరు కూడా ఇప్పుడు కూడా చిరకాలంగా రైతు సమస్యల మీద నిరంతరం ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి మరణం
ఇవాళ పాల రైతు కానీ కృష్ణా జిల్లాకు కానీ తీరంలోటు భగవంతుడు వారి కుటుంబానికి వారికి ఆత్మశాంతి కలగజేయాలని మనసారా కోరుకుంటున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 8 మందికి సీసీబీ నోటీసులు జారీ చేసింది. నేడు బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇవాళ నటి హేమ సహా 8 మందిని సీసీబీ విచారించనుంది. విచారణకు రాని పక్షంలో కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో 101 మందిని పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకున్న 86 మందికి సీసీబీ నోటీసులు జారీ చేస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.